ఏమండి ఉమ్, తింటున్నారా? కొంచెం డైట్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు, ఏమైంది? కొంచెమే నోయ్, కొంచెం తిన్నంతే లైట్. కొంచెం అంటే అందులో లేదా? కొంచెం 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 ఇందులోకి కొంచెం అలాగే కొంచెం తిన్నంతే. ఒకసారి ఇదే చెప్తారండి మీరు. మొన్ననే 5000 పెట్టి షూస్ పర్చేస్ చేసిరా? వాకింగ్ కి వెళ్తా అని చెప్పిరా? వెళ్తాను, వెళ్తా. ఎప్పుడు? అది మొన్నే కదా తీసుకుంది, మొన్నే కదా ఒకసారి తీసుకుంది. అట్లనే అంటారు, అది కొంటారు, ఇది కొంటారు, లేదు walking పోరు, gym ఇప్పటి అంటారు, కూడా అది ఇవి కూడా అంటారు. ఇవి నిన్న ముందర ఎందుకు పెడుతున్నావు ఓయ్? అరే డైనింగ్ పెట్టకపోతే ఎక్కడ పెడతారు? అరే ముందు చూడాలని నాకు కొంచెం అట్రాక్షన్ అనిపిస్తే ఇగో నేను చూడ పప్పాయ తెప్పించుకున్నా. ఫ్యాట్ బర్నర్ అట, పప్పాయ తింటే మంచిగా బర్న్ అయిపోతాడు ఫ్యాట్. అందుకే పప్పాయ తెచ్చుకుని వచ్చినప్పుడు రేపటి నుండి. పని చెప్తే వేస్తారా? చెప్పు. గోడ పైన రేపు అని రాసి పెట్టుకోండి. ప్రతిరోజు మనం ఎప్పుడు చూసినా అది రేపనే కనబడుతుంది. లేదు ఈసారి సీరియస్ గా తీసుకున్నా, చాలా అంటే చాలా సీరియస్ తీసుకున్నా. ఆ షూస్ యాక్చువల్గా తెచ్చిపెట్టుకున్నా, అప్పుడు కొంచెం క్లైమేట్ బాగాలే కదా జూలై, అప్పుడు వర్షాలు ఉండేది. వర్షాలు బాగుండే పోదామంటే సెట్ కాలే కదా. ఎన్ని సాకులు ఎందుకండి? మార్నింగ్ ఇవ్వనని చెప్పండి. లేదమ్మా ఈసారి కంపల్సరీ పోతా. ఆ షూస్ ఉంది కదా అట్నే ఉంచు, మంచిగా కొంచెం డస్ట్ ఇట్లా పడితే కొంచెం లేదా మంచిగా బాక్స్ లోనే ఉంది, షూస్ ర్యాక్ లోనే ఉంది, అది ఎక్కడికి పోలేదు. ఇంకో నెల అయినా కూడా అది అట్లనే ఉంటది. ప్లాన్ చేద్దాం ఈసారి, మంచిగా ప్లాన్ చేద్దాం. ప్లస్ డైట్ కూడా ప్లానింగ్ బాగా చేస్తా, కొన్ని ఆర్డర్ ఇస్తా. మొలకలు ఉంటాయట, ప్లస్ బ్రౌన్ రైస్, రాగి జావా అట్లాంటివి. ఎందుకండి డబ్బులు చెయ్యాలి అనుకుంటేనే ఖచ్చితంగా చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. అన్ని కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టి అయి పుచ్చిపోయి మురిగిపోయే వరకు చూసుకుంటూ నాకు ఉండబుద్ధి కాదు, మిమ్మల్ని ఏదో ఒకటి అనిపిస్తుంది. లేదమ్మా ఈసారి అవి బయట ఫుడ్ కూడా తిన, ఎక్కువండి ఆయిల్ ఫుడ్ కూడా బంద్ చేస్తా. అబ్బా పిల్లలు అనగానే కదా జొమాటో తీయాలి, లేదు స్విగ్గీ జొమాటో రెండు అన్ఇన్స్టాల్ చేస్తా. ఇవ్వండి, రెండు అన్ఇన్స్టాల్ చేస్తా. చెప్తున్నారు ఇట్లా. లేదు ఈసారి సీరియస్. పొద్దున్నే లేస్తా, మార్నింగ్ 5 o'clock అలారం పెట్టుకుంటా. 5:30 వరకు ఫ్రెష్ అప్ అవుతా. 5:30 నుండి 6 వరకు కొంచెం వాకింగ్ చేస్తా. 6 o'clock జిమ్ పోతా, జిమ్ ఫీజు కూడా కడతా. అయ్యో జిమ్ మాత్రం కట్టకండి, అనవసరంగా డబ్బులు కట్టేసి వస్తారు, వాడు బతికిపోతాడు. నెల రోజులు మీరు పోరు చేయరు, ఒక రోజు పోతారు కదా, నెక్స్ట్ డే నుంచి లెవ్వని కూడా లేవరు. లేదమ్మా ఈసారి సీరియస్. జిమ్ పోయి మజిల్స్ పెంచి సేమ్ చూస్తావు కదా, మొత్తం చేంజ్ అయిపోతుంది. సార్ అదే మీరు జిమ్ పోకండి, ఏం పోకండి, సరేనా? మన స్టూడెంట్స్ కలిసి ఉంటే వాళ్ళు అన్నారు, అరే సార్ మీరే ఏం కనిపిస్తుంది మాకన్నా అన్నారు. అబ్బా ఎవరో కొంచెం తగ్గిన అనుకో, ఇంక వాళ్ళకన్నా చిన్న కనబడదా, చిన్న కనబడే అవకాశం అనుకుంటా. చూడమ్మా ఈసారి సీరియస్ గా తీసుకుంటా. మీరు వెళ్తా అనుకుంటేనే దాన్ని పర్చేస్ చేయండి, లేకపోతే కొనకండి. మీరు ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్? నేను డబ్బులు వేస్ట్ చేయను. 20 days అవుతుంది మీరు ఆ షూస్ కొని ఒక్క రోజు వేసుకొని వాకింగ్ వెళ్ళిండ్రా? అరే అది ఖరాబ్ అయ్యేది కాదు కదా, అందులోనే ఉంది కదా షూస్. అయితే ఎందుకండి అనవసరంగా షూస్ పెట్టుకోవడానికి మనం కొనుక్కోవడం అవసరమా? లేదు అంటే వాడతాం కదా దాన్ని, అయితే వాడుడైతే వాడతాం. 1 year తర్వాతనా? లేదు ఇప్పుడే వాడతాం తర్వాతనా? ఇప్పుడే వాడు చూడు, యు సీ ద చేంజెస్ నాలో చూడు చేంజెస్. 1 month ఛాలెంజ్ 5 kg తగ్గుతా. విన్నారా? మీరు కూడా చూడండి, 1 month ఛాలెంజ్ అంట. చూడండి 1 month లోపల నేను సన్నగా అవుతాను, యంగ్ లుక్ వస్తాను. చూడండి, గుర్తుపెట్టుకోండి మీరు కూడా.